నువ్వు ఎవరో ఎందుకొచ్చావో నాకు తెలుసు. ఏదో ఆశించి వాళ్ళు చెప్పినట్టు చేస్తున్నావని కూడా తెలుసు. తెలిస్తే ఏంది? ఏం చేస్తావు? ఇద్దరికి నూనె తీస్తా. పోండి బయటికి. అలా అనొద్దు బంగారం. కోపంలో నన్ను కాదన్నావు పర్వాలేదు, మన బిడ్డని, మన బంగారు తల్లిని కాదన్నావు. అవునమ్మా, అలా అనకు. శ్రవంతి, థ్యాంక్ యూ సో మచ్. నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. నేనున్నాను అని నువ్విచ్చిన మాట ప్రకారం నన్ను కాపాడావు. నా జీవితం నాశనం కాకుండా చేశావు. అచ్చం మా వదినలాగే ప్రతిసారి నన్ను కాపాడి మా వదినలే లోటు తీరుస్తున్నావు. మీ వదిన్నే అనుకో, తప్పే ఉంది. అనుకోవడం కాదు, నా గురించి మా వదిన ఎంత జాగ్రత్త తీసుకునేదో నువ్వు అలాగే తీసుకుంటున్నావు. పోనీలే నందిని, మీ వదినలాంటి మంచి మనిషి స్థానం నాకిచ్చావు, అది చాలు. మా వదిన దూరమైనా నా కోసమే నిన్ను పంపించినట్టుంది. లేదంటే ఇప్పుడే నువ్వు రావడం, మా వదిన లేకపోవడం అంతా అనుకోకుండా జరిగిపోయింది. మీ వదినలా కాదు నందిని, మీ వదిన్నే వచ్చాను. నా ఆడపడుచు కష్టాల్లో ఉంటే కాపాడుకోవాల్సిన బాధ్యత నాదే కదా. నందిని సమస్య తీరిపోయింది. ఇంకా అమ్మా నాన్నని కాపాడుకోవాలి. వాళ్ళని కాపాడుకోవాలి అంటే ఘంటసాలకి వెళ్ళాలి. నేరుగా ఘంటసాలకు వెళ్దామంటే అనుమానం వస్తుంది. మరెలా? ఏం చెయ్యాలి? ఏమైంది శ్రవంతి? దేని గురించి అంత తీవ్రంగా ఆలోచిస్తున్నావు? అదే, నీ పెళ్లి ఆగిపోయింది. ఇక వీళ్లతో నీకు ప్రాబ్లమే లేదు. రాజ్ని నిన్ను ఎలా కలపాలా అని ఆలోచిస్తున్నాను. అవునందిని, రాజ్ ఘంటసాల్లో ఉన్నాడన్నావు కదా? అవును, నేనే అక్కడుండమని చెప్పాను కదా. అంటే మనం ఘంటసాల వెళ్తే రాజుని కలవచ్చు కదా? ఘంటసాలకా? అయినా ఎలా వెళ్తాం? నీకు రాజుని కలవాలనుందా? నా కోసం ఇంత చేస్తున్న రాజుని కలవాలని నాకు ఉంది. కానీ వెళ్ళడం కుదరదు కదా. నేను చెప్పినట్టు చేస్తే కుదురుతుంది. చేస్తావా? రాజుని కలవడం కుదురుతుందంటే ఎందుకు చేయను? అప్పుడు మీ అన్నయ్య దగ్గరికి వెళ్ళి విజయవాడ అమ్మవారి గుడికి వెళ్ళొస్తామని చెప్పు. నీకు తోడుగా నేను వస్తానని చెప్తాను. ఇద్దరం కలిసి అట్నుంచటే ఘంటసాలకి వెళ్దాం. ఈ ఐడియా బాగుంది శ్రవంతి. ఇప్పుడే వెళ్ళి అన్నయ్యని అడుగుతాను. ఎలాగైనా ఒప్పిస్తాను. ఇద్దరం కలిసి ఘంటసాల వెళ్ళిపోదాం. అలాగే నందిని, నువ్వు వెళ్ళి మీ అన్నయ్య నొప్పించు చాలు. అయినా ఇప్పుడు అన్నయ్య నా మాట కాదనట్లే. సారీ నందిని, మా అమ్మ నన్ను చూడ్డం కోసం, వాళ్ళని కలిసి కాపాడుకోవడం కోసం నిన్నిలా ఉపయోగించుకోవాల్సి వస్తుంది.
ఏమ్మా? ఇలా జరిగేసరికి మనసేం బాగాలేదన్నయ్య. అందుకే అలా విజయవాడ వరకు వెళ్ళి అమ్మవారిని దర్శించుకుని వద్దాం అనుకుంటున్నాను. విజయవాడకా? ఇప్పుడు వద్దులేమ్మా. ఇక్కడే ఉంటే అదోలా ఉందన్నయ్య. అలా ప్రశాంతంగా గుడికి వెళ్ళొస్తాను. ప్రశాంతత కావాలంటే అలా ఊళ్ళో తిరిగేసిరా, అంతేకాని బయట ఊరికి అది ఒంటరిగా వద్దమ్మా. అన్నయ్య ప్లీజ్ అన్నయ్య. ఎప్పుడు వెళ్ళలేదు కదా, మనసేం బాగోలేదు కాబట్టి వెళ్తానంటున్నాను. ఈసారి ఎప్పుడైనా మన వాళ్ళతో వెళ్దూగానిలే, ఒంటరిగా మాత్రం వద్దు. అన్నయ్య ప్లీజ్ అన్నయ్య. తనంతగా అడుగుతుంటే వెళ్ళనివ్వచ్చు కదండి. ఒంటరిగా ఎలా వెళ్తుంది? ఒంటరిగా ఎందుకు? తోడుగా నేను వెళ్తాను. అమ్మవారి గుడికే కదా. శ్రవంతి తోడుగా వస్తానంటుంది కదన్నయ్య, ప్రాబ్లం ఏముంది? ఇప్పుడెందుకమ్మా? మనసు బాగాలేనప్పుడు వెళ్ళాలి కానీ ఎప్పుడు వెళ్ళి ప్రయోజనం ఏముందన్నయ్య? అవునండి, జరిగింది చూశాక ఏ అమ్మాయి అయినా డిస్టర్బ్ అవుతుంది. పాపం నందినిది కూడా అలాంటి పరిస్థితే కదా. తోడుగా నేను వెళ్తాను కాబట్టి ఇంక భయమేముంది? అలా వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేస్తాం. సరే, జాగ్రత్తగా వెళ్ళిరండి. థ్యాంక్స్ అన్నయ్య. వెళ్దాం పద. పద. సిటీలో టెర్రరిస్ట్ యాక్టివిటీసు ఈ మధ్యకాలంలో బాగా తగ్గాయంటే అలా అని మనం నెగ్లెక్ట్గా ఉండకూడదు. యాక్టివిటీస్ తగ్గాయంటే కొత్త దారులు వెతుకుతున్నారు, కొత్త ప్లాన్లు వేస్తున్నారు అని అర్థం. సో సిటీ అవుట్స్కట్స్లో వాళ్ల సేఫ్టీ జోన్స్ ఏర్పాటు చేసుకుంటున్నారు. అవకాశం కోసం ఎదురు చూస్తుండొచ్చు. బి అలర్ట్. సిటీలోకి వచ్చే వేస్ అన్నిటిలో చెక్పోస్టులు పెట్టండి. సీసీ ఫుటేజ్లో ఎవరైనా సస్పెక్ట్స్ కనపడితే వాళ్ళని ట్రేస్ చేయండి. మరోసారి సిటీ ఉలిక్కిపడే పరిస్థితి రాకూడదు. ఓకే? ఓకే సార్. సార్, 1 వీక్ నుంచి చార్లెస్ అనే క్రిమినల్ ట్రేస్ అవ్వట్లేదంట సార్. వాట్? అవును సార్. ఈ మధ్య కర్ణాటక నుంచి వాడు సిటీలోకి వచ్చినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. వాడి మూమెంట్స్ మీద క్రైమ్ బ్రాంచ్ 4 టీముల్ని నిఘా ఉంచింది సార్. ట్రేస్ అయ్యాడన్న టైంలో మిస్ అయ్యాడట సార్. ఆ తర్వాత 1 వీక్ నుండి వాడి మూమెంట్స్ తెలియట్లేదండి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. హెడ్ క్వార్టర్స్ నుంచి ఫైల్ వచ్చింది. నువ్వు చెప్పింది వీడి గురించే కదూ? అవును సార్. వీడు మోస్ట్ డేంజరస్ పర్సన్ అయ్యా. వీడి మూమెంట్స్ ట్రేస్ అవటం లేదంటే మనం నిఘా పెట్టామని తెలిసి వాడు మరో స్టేట్కి మకాం మార్చుంటాడా? నో సార్. వాడు ట్రేస్ అవ్వట్లేదన్న మరుక్షణం అన్ని బోర్డర్స్ని అలర్ట్ చేశాం సార్. మరి ఏమై ఉంటాడు? వీడు సడన్గా అండర్ గ్రౌండ్లోకి వెళ్ళాడంటే సంథింగ్ రాంగ్. ఏదో ఒక పెద్ద క్రైమ్కి ప్లాన్ చేస్తున్నాడని అర్థం. సో అలర్ట్ ద ఓల్డ్ టీమ్స్. ఇమ్మీడియట్గా వీడిని ట్రేస్ అవుట్ చేయండి. ఎస్ సార్. ఈ కేసుకి స్పెషల్ ఆఫీసర్గా ఏసీపీ కర్ణని అపాయింట్ చేస్తున్నాను. వేర్ ఈజ్ కర్ణ? దిస్ ఈజ్ కర్ణ. డ్యూటీ కోసం ప్రాణం ఇస్తాను. అట్ ద సేమ్ టైం తప్పు చేస్తే ప్రాణం తీస్తా. ఏంటమ్మా బ్యాగులు తీసుకుని బయలుదేరారు? ఎక్కడికి? అడుగుతుంటే అలా మొహాలు చూసుకుంటారేంటమ్మా?
అంటే నందినికి అమ్మవారి మొక్కుందంటండి. మొక్కు తీర్చుకోవడానికి ఒంటరిగా వెళ్తుంటే నాకు మొక్కుందని నేను తనతో బయలుదేరుతున్నాను. ఒక్కోటం ఏంటి? ఇలా హఠాత్తుగా బయలుదేరటం ఏంటమ్మా? ఆ, నందిని, బాబాయ్ గారికి నేను అర్థమయ్యేలా చెప్పేసి వస్తాను, నువ్వు బయటుండు. ఏంటమ్మా హఠాత్తుగా బ్యాగ్ తీసుకుని బయలుదేరింది? ఏమన్నా ప్లాన్ చేసిందా? ఇదే, సరిగ్గా ఇదే అనుమానం నాకు వచ్చింది. అందుకే తనని ఒంటరిగా వెళ్ళనివ్వకూడదని నేను బయలుదేరాను. మంచి పని చేసావమ్మా. లేదంటే ఎక్కడికి వెళ్తుందో ఏం చేస్తుందో మనకు తెలియదు కదా. మనకి తెలియకుండా పోనిస్తానా? ఆ, అమ్మా జాగ్రత్త. నందిని నువ్వు ఒంటరిగా ఎక్కడికి పోనివ్వకుండా ఉంచాల్సిన బాధ్యత నీదే. తను విజయవాడ వెళ్తానంది. వెంటనే నేను బయలుదేరాను. ఎందుకు? నా బాధ్యత అదే కాబట్టి కదా. అవునవును. సరే జాగ్రత్తగా వెళ్ళండి అమ్మా. మీరు ప్రత్యేకంగా చెప్పాలా చెప్పండి? అసలెందుకు బయలుదేరింది? ఎవరిని కలవాలి అనుకుంటుంది? మొత్తం డేటా బయటకు తీస్తాను కదా. మీరు రిలాక్స్ గా ఉండండి. సరే సరే, బయట ఎదురు చూస్తూ ఉంటుంది. వెళ్ళరమ్మా, వెళ్ళు. సరే, వస్తాను. వెళ్ళొస్తానండి. మంచిది. అమ్మయ్యా, మన స్రవంతి ఉంది కాబట్టి సరిపోయింది. లేదంటే 24 గంటలు దీనికి ఎక్కడ మనం కాపలా కాస్తాం? టీ తీసుకోండి బాబు. ఏమండి, టాబ్లెట్ వేసుకోండి. రఘురామయ్య, ఏంటి నీ మీద ఎవరో దాడి చేశారంట? ప్రాణాలను కూడా తీయాలని చూశారట? అవును భద్రం, ఎవరో దారి కాచి మరీ నా మీద దాడి చేశారు. అవునా? ఇప్పుడు ఎలా ఉంది? దేవుడి దయ వల్ల గండం గడిచింది. పోనీలే, మా జానకమ్మ తాళి గట్టిది కాబట్టి సరిపోయింది. అయినా చీమ కహాని తలపెట్టని నీ ప్రాణాలు తీయడానికి వాళ్ళకు మనసు ఎలా వచ్చింది? పోనీలే, పెద్ద గండం గడిచింది. వేరే పని మీద తిరుగుతూ ఉండడం వల్ల నాకు ఈ విషయం ఆలస్యంగా తెలిసింది. తెలియగానే పరుగునొచ్చాను. ప్రమాదం ఏం లేదులే భద్రం, డాక్టర్ గారు కూడా ఏం భయం లేదన్నారు. ఏంటో, కష్టాలన్నీ నీలాంటి మంచివాళ్ళకే వస్తాయి. సరే రఘురామయ్య, వస్తాను. ఉంటానమ్మా. అన్నయ్య గారు, ఒక నిమిషం ఇలా కూర్చోండి, టీ తాగి వెళ్దురు గాని. పనుందిలేమ్మా, వస్తాను. భద్రం, వచ్చిన విషయం వదిలేసి వెళ్ళిపోతానంటావేంటి? అలాంటిదేమీ లేదు. ముందు నీ ఆరోగ్యం జాగ్రత్త. నువ్వు వచ్చింది ఎందుకో నాకు తెలుసు. అడగాలనుకుందే అడగకుండా వెళ్ళిపోతున్నావే? అమ్మాయి పెళ్లికి డబ్బులు అడుగుదామని వచ్చి ఏం లేదంటావేంటి భద్రం? నాకు అవసరమే, కానీ నీవు ఈ స్థితిలో ఉంటే ఎలా అడగమంటావు? నాకేమైందని భద్రం? నా గాయాలు చూసి నీ అవసరం చెప్పకుండా వెళ్ళిపోతే అమ్మాయి పెళ్లి ఎలా చేద్దాం అనుకున్నావు?
ఏంటన్నయ్య గారు వచ్చినవారు ఒక మాట అడిగే అవసరం లేదా? మీ కూతురు పెళ్ళంటే మా కూతురు పెళ్లి కాదా ఏంటి? అమ్మాయి పెళ్లికి నీకు డబ్బులు అవసరమని నాకు తెలుసు. సమయానికి నా దగ్గర కూడా డబ్బులు లేవు. పర్వాలేదులే, దాని రాత ఎలా రాసుంటే అలా జరుగుతుంది. రాతలకి వదిలేస్తే పెళ్లిళ్ళు అవుతాయా? మరేం చేయను, డబ్బులు లేకుండా పెళ్లి చేయలేను కదా. డబ్బులు లేవని పెళ్ళాపుతావా ఏంటి? జానకి, మన మెట్టి పొలం కాగితాలు తీసురాపో. అలాగేనండి. ఏమండి? ఇవి నా మెట్టు పొలం కాగితాలు. తీసుకెళ్లి ఎవరి దగ్గరన్నా తాకట్టు పెట్టి డబ్బులు తీసుకో. తర్వాత విడిపించుకుందాం. నా బిడ్డ పెళ్లికి నీ పొలం కాగితాలు పెట్టమంటావా? అవసరానికి పెట్టుకుంటే తప్పే ఉంది. మన కష్టం తీర్చినప్పుడు ఆ స్థలాలు పొలాలు మనకెందుకు చెప్పు? అవునన్నయ్య గారు, ఆడపిల్ల పెళ్ళంటే ఎక్కడా లోటు చేయకూడదు. ఏది తక్కువైనా 10 మందిలో మన బిడ్డకే అవమానం కదా. తీసుకెళ్ళండి అన్నయ్య గారు. అవసరానికి సాయం అడగాలని వచ్చాను, అడగలేక వెళ్ళిపోతుంటే అడగకుండానే సాయం చేస్తున్నారు. నేను నా కుటుంబం జీవితాంతం మీకు రుణపడి ఉంటాం. మనలో మనకి రుణాలేంటి? నీ కూతురైతే ఒకటి, నా కూతురైతే ఒకటా? ఇదిగో తీసుకో, పోయి పెళ్లి పనులు చూడు. వెళ్ళు. వస్తాను. మంచిది. వస్తాను. మంచిది. ఛా, వచ్చిన దగ్గర నుంచి ఛాన్సే దొరకడం లేదు. లేదంటే ఈ పాటికి వచ్చిన పని ఫినిష్ చేసుకుని వెళ్ళిపోయేవాళ్ళం. నీకింకా వాళ్ళని చంపాలనిపిస్తుందా? ఏ, నీకు అనిపించడం లేదా? పాపం చాలా మంచివాళ్లలా ఉన్నారు. అలాంటి వాళ్ళని చంపాలంటే చంపాలి బ్రదర్. మనం వచ్చింది అందుకేగా. వచ్చిందందుకే అయినా వాళ్ళని వాళ్ళ అభిమానాన్ని చూశాక వాళ్ళని చంపడం న్యాయం కాదనిపిస్తోంది. ధర్మాగారు నీలాంటి శాల్తీని నాకు అప్పగించారేంటి బ్రదర్? నేను ధర్మాగారి మీద అభిమానంతో ఆయన మాట కాదనలేకొచ్చాను. అప్పుడు వచ్చిన పని చూడు బ్రదర్. మనకి అలాంటి సెంటిమెంట్స్ ఉండకూడదు. మనం మనుషులం భయ్యా, సెంటిమెంట్స్ ఉండేది మనకే. నీలా ఆలోచించేవాడు ఇలాంటి పనులకు పనికిరాడు. బుల్లెట్ ఎదుటివాడి గుండెల్లో దిగినా మన గుండెల్లో దిగినా ఒకటే రియాక్షన్ ఉండాలి. చావుని ప్రేమించగలిగితేనే చంపటం ఈజీ అవుతుంది. మనం ఎవరో తెలియకపోయినా అభిమానంతో వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టి అన్నం పెట్టారు. వాళ్ళ ఉప్పు తిని వాళ్ళ ప్రాణం ఎలా తీస్తాం? ఈ ఉప్పు కారం సెంటిమెంట్స్ పెట్టుకుంటే పనులు అవ్వవు. మనం వచ్చింది ధర్మాగారి పని మీద. ఆయన అప్పగించిన పని పూర్తి చేయకపోతే మనకే ప్రాబ్లం. వాళ్ళ గురించి ఆలోచిస్తే మన ప్రాణాలుండవు. అయినా నాకు నీలాంటి సెంటిమెంట్స్ లేవు. నా దగ్గర గన్నుంది, దానిలో బుల్లెట్లున్నాయి. టైం చూసి బుల్లెట్ దింపామా, రావలసిన డబ్బులు తీసుకొని వెళ్ళామా? నీలా నేను ఆలోచించలేకపోతున్నాను. వాళ్ళ మనసుల్లో మాటల్లో ఎక్కడా కపటం లేదు. అలాంటి వాళ్ళని చంపాలంటే
మనసుకెందుకో కష్టంగా ఉంది. ఈ విషయం ధర్మగారికి తెలిస్తే ఇంకా కష్టంగా ఉంటుంది. వచ్చిన పని చూడు బ్రదర్. టైం కోసం ఎదురు చూద్దాం. సైలెంట్గా వేసేద్దాం. మనం గన్లో బుల్లెట్ లాంటి వాళ్ళం. టార్గెట్ని పడగొట్టడం వరకే మన బాధ్యత. అంతకు మించి ఆలోచించకూడదు. మంచి టైం చూడు. మన పని మనం చేసుకుని కామ్గా వెళ్ళిపోదాం.